So now our topic is difference between simple loop and nested loop. సో సింపుల్ లూప్కి నెస్టెడ్ లూప్కి డిఫరెన్స్ ఏంటి, సింపుల్ లూప్లో రాసినటివి నెస్టెడ్ లూప్లో రాయాలంటే ఏ విధంగా రాయాలి, దీన్ని నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ లూప్ మీద ఒక నార్మల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేయాలి, ఓకేనా. ఒక ఎన్ వాల్యూ రీడ్ చేయాలి, రీడ్ చేసిన ఎన్ వాల్యూకి ఒక మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ తీసుకొని మనం ఇప్పుడు ఒక ఎన్ వేరియబుల్ తీసుకొని దాన్ని రీడ్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ చేద్దాం. సో ఎలా రాయాలి చెప్పండి, వాయిడ్ మెయిన్. సో ఎగ్జిక్యూషన్ మనకి స్టార్ట్ అయ్యేది మెయిన్ నుంచే కాబట్టి ఫస్ట్ మెయిన్ రాస్తున్నాం. తర్వాత ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలి. సో ఇంట్ ఎన్. సో దీన్ని మనం స్కాన్ చేయాలంటే స్కాన్ఎఫ్ రాయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ ఎఫ్. సో ఒక మెసేజ్ని రాద్దాం, ఎంటర్ నంబర్. సో ఒక నెంబర్ని ఎంటర్ చేయమని జస్ట్ మనం ఒక మెసేజ్ రాస్తున్నాం. అండ్ దెన్ స్కాన్ చేద్దాం. సో స్కాన్ఎఫ్ ఎలా చేయాలి, సో ఇంటీజర్ కాబట్టి %d %n. సో మన దగ్గర ఇప్పుడు ఒక వాల్యూ రెడీగా ఉంది. ఇప్పుడు దీనికి మనం మల్టిప్లికేషన్ టేబుల్ని డిస్ప్లే చేయాలి. సో ఒక సింపుల్ లూప్ అయితే మీరు ఎలా రాస్తారు, సో ఫర్ యూజ్ చేస్తాం. అంతకంటే ముందేంటి, ఒక వేరియబుల్ని లూప్ కోసం డిక్లేర్ చేసి పెట్టాలి. సో నేనేం చేస్తున్నా అంటే లూప్ కోసం శాంపుల్గా ఐ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫర్ లూప్ని రాద్దాం. సో మల్టిప్లికేషన్ టేబుల్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, బేసిక్గా 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే 2 1s are 2, 5 1s are 5. ఈ విధంగా మనకి 1 నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్కడితో ఎండ్ అయితే సింపుల్గా ఉంటుందంటే నేను 10 వరకు తీసుకుంటాను. సో 2 10s are 20, ఆర్ అదర్వైజ్ ఎన్ వాల్యూ నేను 5 ఇస్తే 5 10s are 50. అంతవరకు నాకు మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే అవ్వాలి. తర్వాత i++. సో 1 నుంచి 10 వరకు ఇది ఇంక్రిమెంట్ అవుతూ రావాలి కాబట్టి ఈ విధంగా రాసుకుంటున్నాను. అయితే నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ ఫార్మాట్. సో ప్రింట్ఎఫ్ మనకి టేబుల్ అంటే ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, 2 × 2 is equal to 1 is equal to 2, 2 × 2 is equal to 4. సో ఈ ఫార్మాట్లో మనకి 2 10s are 20 వరకు డిస్ప్లే అవ్వాలి. సో ఈ ఫార్మాట్ రావాలంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా, దానికోసం మనం %d రాస్తాం, ఓకేనా. ఫార్మాట్ ఇమ్మీడియట్గా ఏముంది, మల్టిప్లికేషన్ సింబల్, దీన్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి, ఓకేనా. మల్టిప్లికేషన్ సింబల్ ఇక్కడ 1 2 3 ఇవన్నీ ర్యాండమ్గా ఆటోమేటిక్గా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా %d అసైన్స్ టు, సో అసైన్మెంట్ అండ్ దెన్ రిజల్ట్. సో అగైన్ %d. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది, ఇది ఎన్, ఇది వచ్చేసి ఐ, ఇది వచ్చేసి n × i అనమాట. సో ఈ ఆర్గ్యుమెంట్స్ని మనం కరెక్ట్గా ఇప్పుడు మనం రాసేద్దాం, ఓకే. సో ఫస్ట్ n, i అండ్ దెన్ n × i. సో ఒక మల్టిప్లికేషన్ టేబుల్ని డిస్ప్లే చేయాలంటే మనం ఒక లూప్ని ఈ విధంగా రాసుకుంటాం. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో మీకు తెలుసు అనుకుంటున్నాను, కానీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్ వాల్యూ కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇద్దాం. ఫర్ సపోజ్ ఎన్ వాల్యూ ఈజ్ 2. సో లూప్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇనీషియలైజేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అయింది. సో ఐ వాల్యూ ఈజ్ 1. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, కండిషన్. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి కండిషనల్ పార్ట్, ఓకేనా. కండిషన్ చెక్ చేయండి ఒకసారి, 1 <= 10, ట్రూ ఆ ఫాల్సా. సో ట్రూ కాబట్టి టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే టాస్క్ అంటే ఈ కర్లీ బ్లాక్ లోపల ఉండేదే మనకి టాస్క్. ఇది ఎగ్జిక్యూట్ అయితే ఏం జరుగుతుంది, సో ఇక్కడ ఎన్ రావాలి, తర్వాత ఇక్కడికి వచ్చేసి ఐ, తర్వాత ఇక్కడ వచ్చేసి n × i. సో ఎన్ వాల్యూ ఎంత రీడ్ చేసాం మనం, 2 × i వాల్యూ ప్రజెంట్ అంతా 1 ఈక్వల్ టు n × 1, 2 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఒక స్లాష్ అన్న కానీ ఇచ్చారంటే న్యూ లైన్కి మనకి వచ్చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో స్టెప్ నెంబర్ 1 ఇనిషియలైజేషన్, కండిషన్ ట్రూగానైతే మనకి టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఉంటే అక్కడికి వెళ్తాం, ఓకే. నేను ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఫర్ లూప్ గురించి చెప్పట్లేదు. సింపుల్ లూప్కి నెస్టెడ్ లూప్కి డిఫరెన్స్ కావాలి కాబట్టి సో సింపుల్ లూప్ మీద ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. సో ఇంక్రిమెంట్ అయితే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు మనకి ట్రూగానైతే 2 × 2 is equal to 4. ఈ విధంగా మనకి ఎక్కడి వరకు వస్తాయంటే 2 10s are 10 వరకు వస్తాయి. సో క్లియర్ కదా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే
ఈ ప్రోగ్రామ్ జస్ట్ మనకి సింగిల్ మల్టిప్లికేషన్ టేబుల్ మాత్రమే వస్తుంది. అయితే 2కి వస్తుంది, లేదా n వాల్యూ కానీ మీరు 8 ఇచ్చారంటే 8th టేబుల్ మాత్రమే వస్తుంది. ఓకేనా? అదే మీరు n వాల్యూ కానీ 10 ఇచ్చారంటే ఓన్లీ 10th టేబుల్ మాత్రమే వస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ చూసి మీరు ఏం చెప్పచ్చు, ఒక్క వాల్యూకి మాత్రమే మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే అవుతుంది, అంతేగాని మల్టిపుల్ టేబుల్స్ డిస్ప్లే చేయడం పాసిబుల్ కాదు. ఓకేనా? సో సింపుల్ లూప్ యూజ్ చేసి మీరు ఓన్లీ 1 మల్టిప్లికేషన్ టేబుల్ మాత్రమే డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాం మనం. సో లూప్ యూజ్ చేసి టేబుల్సే కాదు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు అన్ని మల్టిప్లికేషన్ టేబుల్స్ డిస్ప్లే అవ్వాలి. అర్థమైందా టార్గెట్? సో మన టార్గెట్ ఏంటంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. సో సెకండ్ టేబుల్ 2 1s are 2 దగ్గర నుంచి 2 10s are 20 దాకా రావాలి. ఇమ్మీడియట్గా మళ్ళీ సెకండ్ తర్వాత ఏమొచ్చింది 3 1s are 3 దగ్గర నుంచి 3 10s are 30 దాకా టేబుల్ కావాలి. అగైన్ మనకి 4 కావాలి, 5 కావాలి, 6 కావాలి, అప్ టు 10 వరకు కావాలి. 2 నుంచి 10 వరకు మనకి అన్ని మల్టిప్లికేషన్ టేబుల్స్ డిస్ప్లే అవ్వాలి. ఒక్కొక్కటి ఎక్కడి వరకు 2 1s are 2 అప్ టు 2 10s are 20. అదేవిధంగా 10 1s are 10 దగ్గర నుంచి 10 10s are 100 దాకా కావాలి. ఇలా చేయాలంటే మనకి ఈ సింపుల్ లూప్ సరిపోతుందా? నో, సింపుల్ లూప్ సరిపోదు. ఎందుకని? ఇది జస్ట్ సింగిల్ వాల్యూ మల్టిప్లికేషన్ టేబుల్ డిస్ప్లే చేయడానికి మనకి ఈజీగా యూజ్ అవుతుంది. కానీ ఒక రేంజ్ అనమాట, అంటే 2 నుంచి 10 వరకు ఈ రేంజ్ వరకు డిస్ప్లే చేయాలంటే సింపుల్ లూప్ మనకి సరిపోదు. ఇప్పుడు మనం నెస్టెడ్ లూప్కి వెళ్తాం. ఓకేనా? ఒకవేళ నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఇంకో పాసిబిలిటీ లేదంటే అఫ్కోర్స్ ఉంది. ఏంటంటే అది ఇదే ఫర్ లూప్ని ఇంకో 9 సార్లు రాసుకోండి. ఓకేనా? సెకండ్ టేబుల్ కోసం ఒక ఫర్ లూప్ రాయండి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, థర్డ్ టేబుల్ రాయడానికి ఇంకో లూప్ రాసుకోండి. ఓకేనా? మళ్ళీ ఫోర్త్ టేబుల్ రాయడానికి ఇంకొక లూప్ని రాయండి. ఇలా మీరు ఎన్ని లూపులు రాయాలి, 2 నుంచి 10 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని లూపులు రాసుకుంటే హ్యాపీగా మల్టిప్లికేషన్ టేబుల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఎవరెవరు కష్టపడుతున్నారు, ఒకటి కంప్యూటర్ ప్రాసెసరు పనిచేస్తుంది. దీంతోపాటు ఎవరు పనిచేస్తున్నారు, ప్రోగ్రామర్. అంటే మీరు కూడా ఈ ఫర్ లూప్లన్నీ రాసి కష్టపడుతున్నారు కాబట్టి మీ ఎఫర్ట్ కూడా ఉంది. ఓకేనా? సో ప్రోగ్రామర్కి కూడా ఇక్కడ ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. సో 2 నుంచి 10 వరకు మల్టిప్లికేషన్ టేబుల్స్ ప్రాసెస్ చేయాలంటే ఎన్ని లూపులు రాయాలని చెప్తున్నాను, ఒక 9 ఫర్ లూప్స్ అయితే మనం రాయాలి. సో ఇక్కడ ఎఫర్ట్ ఎవరికి కూడా ఉంది, మనకి ఉంది, ప్లస్ ప్రాసెసర్కి కూడా ఉంది. అయితే ఇక్కడ ఎవరో ఒకరికి ఎఫర్ట్ అయితే తగ్గాలి, అయితే ఎవరు ఎఫర్ట్ తగ్గిద్దాం మీరు చెప్పండి. ప్రాసెసర్ ఎఫర్ట్ తగ్గిద్దామా, ప్రోగ్రామర్ ఎఫెక్ట్ తగ్గిద్దామా? సో ప్రోగ్రామర్ అంటే ఎవరు, మనం. ప్రాసెసర్ అంటే మనం కాదు. ఓకేనా? ఎవరికి ఎఫర్ట్ తగ్గాలి? బేసిక్గా మనుషులందరూ ఏమనుకుంటారంటే ఎదుడు వాడికంటే నేనే సంతోషంగా ఉండాలి. ఓకేనా? సో ఆ ప్రాసెస్ని బట్టి ప్రోగ్రామర్కి ఎఫర్ట్ తగ్గిస్తే సరిపోతుంది. ఈ ఉద్దేశంతోనే, అంటే ప్రాసెసర్కి ఎఫర్ట్ ఉండొచ్చు, ప్రోగ్రామర్కి ఎఫర్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో సింపుల్ లూప్ లాగే నెస్టెడ్ లూప్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఇంట్రడ్యూస్ అయింది. అర్థమవుతుందా? సో ప్రోగ్రామరు ఎఫర్ట్ కొంచెం తగ్గించడానికి మనకి నెస్టెడ్ లూప్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మనం హ్యూజ్ టాస్క్స్ అన్ని నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకొని ఈజీగా, అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇంకొక 8 లూప్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. సింపుల్ లూప్ యూజ్ చేసి 2 నుంచి 10 వరకు టేబుల్స్ డిస్ప్లే చేయాలంటే మనకి ఇంకో అడిషనల్గా 8 లూప్స్ యాడ్ అవుతాయి. ఇవన్నిటిని తగ్గించాలి, అంటే కోడ్ రిపిటేషన్స్ తగ్గించాలని నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ సింపుల్ లూప్లో అయితే ఏంటి, ప్రోగ్రామర్ ఎఫర్ట్ కూడా పెరుగుతుంది, ప్రాసెసర్కి ఎఫర్ట్ ఉంటుంది. కానీ నెస్టెడ్ లూప్స్కి వచ్చేసరికి పరిస్థితి ఏంటి, ప్రాసెసర్కి కామన్. ఓకేనా? అది ఎఫర్ట్ ఉంటుంది, కానీ ప్రోగ్రామర్కి ఎఫర్ట్ తగ్గిపోతుంది. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. అయితే నెస్టెడ్ లూప్ యూజ్ చేసి మనం 2 to 10 టేబుల్స్ ఏ విధంగా డిస్ప్లే చేయాలో ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ నేను రాసి చూపిస్తాను. ఓకేనా? సో నెస్టెడ్ లూప్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే టు రెడ్యూస్ ద ఎఫర్ట్ ఆఫ్ ప్రోగ్రామర్. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెస్టెడ్ లూప్ ఏ విధంగా రాయాలో నేను చెప్తాను. ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్. సో వాయిడ్ మెయిన్.
సో 2 నుంచి 10 వరకు కదా మనకు టేబుల్స్ కావాల్సిందే. అయితే ఇందాక నేను ఒక్క లూప్ రాశా, ఒక్క లూప్ కోసం ఐ అని చెప్పేసి సపరేట్ వేరియబుల్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను, నెస్టెడ్ లూప్. ఓకేనా, నెస్టెడ్ లూప్ అంటే ఒక లూప్కి లోపల ఇంకొక లూప్ని రాయడం. ఓకేనా, ఒక లూప్కి ఇన్సైడ్ ఇంకొక లూప్ని రాయడం. సో ఒక లూప్కి ఒక వేరియబుల్ అనుకుంటే ఫస్ట్ లూప్కి ఐ అని తీసుకుందాం, ఇన్నర్ లూప్కి జే అని చెప్పేసి డిక్లేర్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ ఐ కామా జే. అయితే మన టార్గెట్ ఏంటంటే 2 నుంచి 10 టేబుల్స్ డిస్ప్లే చేయాలి. 2 నుంచి 10 టేబుల్స్ డిస్ప్లే చేయాలి. ఓకేనా, సింపుల్ లూప్లో అయితే ఎన్ని రాసాము, ఒక 8 or 9 వస్తాయి. ఓకేనా, ఒక 9 వస్తాయి. కానీ ఇక్కడ మనం నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసి దాన్ని అంతా తగ్గించేసేయచ్చు. ఓకేనా, రిపిటీషన్స్ మనం తగ్గిస్తున్నాం, ప్లస్ ఏంటి, ప్రోగ్రామర్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. సో ఇది ఏ విధంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫర్ రాస్తున్నాం. ఈ ఫర్ ఎందుకంటే రేంజ్ని చెప్పడానికి. ఓకేనా, టేబుల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అని చెప్పడానికి. సో ఎక్స్టర్నల్ లూప్ వచ్చేసి మీరు ఎందుకోసం రాస్తున్నారంటే రేంజ్ ఫ్రమ్ వేర్ టు వేర్. ఓకేనా, 2 to 10. ఓకేనా, 2 to 10 కనిపిస్తుంది కదా. సో 2 to 10. ఓకే, ఎప్పుడైతే ఐ వాల్యూ మనకి 2 అని వచ్చిందో సెకండ్ టేబుల్ 1 నుంచి 10 వరకు కావాలి. 2 1s are 2 దగ్గర నుంచి 2 10s are 20 దాకా కావాలి. అందుకోసం నేను మళ్ళీ ఇంకో లూప్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఫర్ సో ఇక్కడ మనకి 2 ఇన్సైడ్కి వస్తుంది, 2 మనకి ఇన్సైడ్కి వస్తుంది. ఈ సెకండ్ టేబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిస్ప్లే అవ్వాలి, 2 1s are 2 దగ్గర నుంచి 2 10s are 20 దాకా కావాలి. అందువల్ల ఇక్కడ మనం జే 1తో స్టార్ట్ చేస్తాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 జే ప్లస్ ప్లస్. అర్థమైందా. సో దీని లోపల నేను ప్రింటింగ్ స్టేట్మెంట్ రాస్తున్నాను, ప్రింట్ %d మల్టిప్లికేషన్ %d అసైన్స్ టు %d /n. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏ పాస్ చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఐ వాల్యూ అంతా మనకి స్టార్టింగ్ 2, ఈ 2 లోపలికి వస్తుంది. సో ఇది 10 times తిరుగుతుంది, అంటే 1 2 3 మనకి డిస్ప్లే అవుతాయి. సో 2 అంటే మనకి ఐ. ఓకే, ఐ. సో 1 2 3 మిడిల్లో రావాలి కాబట్టి జే. రిజల్ట్ కోసం ఐ ఇంటూ జే. క్లియర్. సో ఇప్పుడు నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ లూప్ అయినా సరే కామన్. ఓకేనా, ఇనిషియలైజేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ వాల్యూ అంతా 2. ఎస్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, మనం కండిషన్కి వెళ్ళాలి. ఓకేనా, కండిషన్ చెక్ చేయండి. 2 less than or equal to 10. ట్రూ ఆ ఫాల్సా? ఎస్, ట్రూ కాబట్టి లోపలికి వస్తాం, దీన్ని అంతా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, ఈ ఫర్ లూప్కి సంబంధించిన బాడీ ఇదంతా అనమాట. సో ఇదంతా ఎగ్జిక్యూట్ చేసేదాకా మనం ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయడానికి లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ ఏంటిది, ఫర్ లూపే కదా, ఫర్ లూపే కాబట్టి అగైన్ మళ్ళీ ఇనిషియలైజేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఐ వాల్యూ ఆల్రెడీ ట్రూ, ఐ వాల్యూ ఆల్రెడీ 2. సో జే వాల్యూ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 less than 10. సో ఇప్పుడు ట్రూ కాబట్టి ఇక్కడ ఐ వస్తుంది మనకి, ఇక్కడ వచ్చేసి జే వాల్యూ, ఇక్కడ వచ్చేసి ఐ ఇంటూ జే. ఓకేనా, సో ఐ వాల్యూ ఎంత 2 ఇంటూ 1 అసైన్స్ టు 2 1s are 2. ఓకే, ఇప్పుడు మనం ఏ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి, జేనా ఐనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి నెస్టెడ్ లూప్స్లో. సో ఎప్పుడైతే ఒక లూప్లోకి ఎంటర్ అయ్యామో ఇది ఫాల్స్ అయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి. ఓకేనా, ఒక లూప్లోకి ఎంటర్ అయితే అది ఫాల్స్ అయ్యేంత వరకు మనం అక్కడే ఉండాలి. సో మనం జే లూప్లో ఉన్నాం కాబట్టి జే ఫాల్స్ అయ్యేదాకా ఐ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకేనా, సో జే వాల్యూ 1తో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 2 అవుతుంది. 2. సో 2 ఇంటూ 2 అసైన్స్ టు 4. ఓకేనా, ఐ వాల్యూ కాన్స్టెంట్గానే ఉంది, ఐ వాల్యూ 2గానే ఉంది. జే వాల్యూ మనకి 1 నుంచి 10 వరకు వెళ్తుంది. సో ఎప్పుడైతే జే వాల్యూ 2 ఇంటూ 10 అసైన్స్ టు 20, ఎప్పుడైతే జే 11 అయిందో 11 less than 10 అని చెప్పేసి ఫాల్స్ అయిపోతుంది. తర్వాత మనకి న్యూ లైన్ కావాలి కదా ఈ ఫర్ అయిపోయిన తర్వాత. సో ప్రింట్ డబల్ కొటేషన్స్ /n. ఎప్పుడైతే మనకి ఈ లూప్ ఫాల్స్ అయిపోయిందో అప్పటికే మనకి సెకండ్ టేబుల్ అంతా డిస్ప్లే అయి ఉంటుంది. తర్వాత న్యూ లైన్ కోసం దీని అవుట్ సైడ్ నేను ఒక /n స్టేట్మెంట్ రాశాను, ప్రింట్ఎఫ్లో /n అని రాశాను. తర్వాత ఈ నెస్టెడ్ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ లూప్ని క్లోజ్ చేశాను. సో ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇప్పుడు ఎంత అవుతుందంటే 3 అవుతుంది. సో ++ అయితే 3 అవుతుంది. ఆల్రెడీ 2 కదా నాకు స్టార్ట్ చేసాం, 2 ++ అంటే 3.
సో ఈ విధంగా మనకి ఈ లూప్ అంతా ఒక 2 నుంచి 10 వరకు రొటేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇందాక సింపుల్ లూప్లో ఏం రాయాల్సి వచ్చింది, 2 3 4 5 6 7 8 9 10, ఒక 9 టైమ్స్ 9 లూప్స్ రాస్తే మీకు ఈ టాస్క్ అంతా ఫినిష్ అవుతుంది. ఓకేనా? ఎన్ని లూప్స్ రాయాలి? సింపుల్ లూప్స్ అయితే 9 లూప్స్ రాయాలి. సింపుల్ లూప్స్ అయితే మీరు ఎన్ని రాయాలి? 9 రాయాలి. ప్రోగ్రామర్కి కూడా ఎఫర్ట్ ఉంటుంది ప్రాసెసర్తో పాటు. కానీ నెస్టెడ్ లూప్స్ రాస్తే ఇంకేమన్నా తగ్గుతుందా అంటే ఏం తగ్గదు. కానీ ప్రోగ్రామర్కి ఎఫర్ట్ తగ్గించేదానికి నెస్టెడ్ లూప్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని టాస్కులు చేసేటప్పుడు ఇంకా ఫర్ లూప్స్ యూజ్ చేస్తేనే మనకి బెటర్. ఓకేనా? కొన్ని కాంప్లెక్సిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏంటంటే అవి 1 to n ఫ్యాక్టర్స్, 1 to n ఫ్యాక్టర్స్ ఇలాంటి లాజిక్స్ రాసేటప్పుడు కావచ్చు. 1 to n ప్రైమ్ నెంబర్స్, 1 to n ప్రైమ్ నెంబర్స్, 1 to n ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్. సో డాట్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎగ్జాంపుల్స్ నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇటువంటివి సింపుల్గా సాల్వ్ చేయడానికి నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ మనకి ఇంట్రొడ్యూస్ అయింది. ఇక్కడ ప్రాసెసర్కి ఎఫర్ట్ ఉంటుంది, ప్రోగ్రామర్కి ఎఫర్ట్ కొంచెం తగ్గుతుంది. ఓకేనా? నెస్టెడ్ లూప్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ టాపిక్. ఓకే, దట్స్ ఆల్.